హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు ఏకాదశి కదండి, కార్తీక ఏకాదశి. కార్తీక మాసంలో వచ్చిన ఏకాదశి అండి. పొద్దున్నే లేచి తలకు స్నానం చేసుకొని సూర్యదేవుడు నమస్కారం చేసుకొని గుమ్మానికి పసుపు రాసుకొని పిండితో ముగ్గు వేసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని బయట ముగ్గు వేసుకోవాలండి. పొద్దున్నే లేగడం చాలా ప్రశాంతంగా ఉంటుందండి, చాలా హ్యాపీగా కూడా ఉంటుంది. డైలీ పొద్దున్న 6 లోపే దీపం అయిపోతుంది కాబట్టి, అది డైలీ అయితే అట్లా ఉండదు కదండి, లేట్ అవుతుంది. తులసమ్మ దగ్గర ముగ్గు వేసుకోవాలి. ముగ్గు వేసుకున్నాక శివాభిషేకం చేసుకుంటానండి. పాలతో నీళ్ళతో చేసుకున్నాక ఒక కర్చీఫ్ తీసుకొని అందులో శివుణ్ణి నీట్గా తుడిచిపెట్టేసి పక్కన పెట్టుకుంటానండి. తర్వాత లడ్డు గోపాలనండి. ఈయన చాలా బాగుంటుంది. ఈయన సేవ చేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే. ఈయన్ని పాలతో నీళ్ళతో అభిషేకం చేసుకొని, కృష్ణుడికి అయితే ఏ అభిషేకం చేసినా ప్రసాదం పెట్టినా తులసి దళం అయితే కంపల్సరీ ఉండాలండి. తర్వాత శివునికి ఏమో పువ్వులు పెట్టుకొని పూజించుకున్న తర్వాత ఏమో గంధం చేతిలో రుద్ది తులసి దళాలు గంధంలో ముంచి కృష్ణుడికి పెట్టానండి. తులసి దగ్గర దీపం పెట్టుకున్న, ఇంట్లో దీపం పెట్టుకున్నా అండి. తర్వాత కృష్ణుడికి హారతిస్తున్నా. హరే కృష్ణ అందరికీ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.